ఓం నమః శివాయ. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈ శ్లోకంలో ఆచార్యులు జగద్గురువులు శ్రీశైలంలో ఉన్నటువంటి మహాలింగాన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. స్తుతి చేస్తూ సేవిస్తూ ఉన్నాను అని ఆయన చెప్పుకుంటూ మన చేత కూడా పలికిస్తూ ఉన్నారు. శ్రీశైలంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ శివానందలహరి స్తోత్రాన్ని వ్రాశారు. శివపురాణంలో గాథనే ఇక్కడ ఒక మారు గుర్తు చేస్తూ ఉన్నారు. కుమారస్వామి జననం జరిగింది. ఆ దేవతల సేనను వెంట పెట్టుకొని తారకాసురుని వధించటానికి వెళ్ళడము, దాని తరువాత వచ్చిన పరిణామాలు అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. జరుగుతూ ఉండగా ఈ లోపల విఘ్నేశ్వరుని ఆవిర్భావం, ఆయన పెరుగుదల, గణేశుని వివాహం, గణేశుని ఆయన మంచితనానికి బుద్ధి కుశలతకు పార్వతీ పరమేశ్వరుడు రకరకాల వరాలు అతి గొప్పగా ప్రసాదించడం, ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కుమారస్వామి తిరిగి కైలాసం వచ్చాడు. అక్కడ యుద్ధం అయిపోయి కైలాసానికి వచ్చాడు. అప్పుడు నారద మహర్షి కుమారస్వామికి ఇప్పటిదాకా జరిగిందంతా నువ్వు లేనప్పుడు ఇలాగా విఘ్నేశ్వరుడి గణేశుని ఆవిర్భావము ఇవన్నీ జరిగినాయి అని చెప్పి జరిగిందంతా విశేషాలుగా చెప్పాడు. చెప్పేసరికి కుమారస్వామి అంటే స్కందుడు సుబ్రహ్మణ్యుడు అయినటువంటి వాడికి మరి ఎందుకో కాస్తంత కోపం వచ్చింది. కాస్త మనస్సుకి కాస్త వైవస్వత కలిగింది. నేను లేనప్పుడు ఇదంతా జరిగిపోతుందా, నేను లేకుండా ఇదంతా చేస్తారా అని కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి కైలాసాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. క్రౌంచ పర్వతం మీద, ఇంకా ఎక్కడో పర్వతాల మీద, కొండల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. అలాగా కైలాసానికి రాకుండా బయటనే ఉండడం మొదలుపెట్టాడు కుమారస్వామి. అంటే కుమారస్వామి అంటే పార్వతీ పరమేశ్వరులకు అమితమైన ప్రీతి. ఎవరికి ఉండదు చెప్పండి పిల్లలంటే ప్రీతి. కానీ వీళ్ళు జగత్తుకే పార్వతీ పరమేశ్వరులు, ఇంకా ప్రేమ ఎంత చేస్తారు పిల్లల మీద. అలా ప్రీతితో ఎంతోమంది దేవర్షులతోటి సందేశాన్ని ఇచ్చి పంపించారు. కైలాసానికి తిరిగి రావాల్సింది, నువ్వు మాతోనే ఉండవలసింది అని కబురు పంపించారు. ఎందుకనో ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా, కబురు వచ్చినా కుమారస్వామి వినలేదు, కైలాసానికి రాలేదు. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఏం చేశారంటే కుమారస్వామిని వెతుకుతూ వాళ్లే కైలాసం నుంచి బయలుదేరారు. అందుకే ఏది జరుగుతున్నా ఏదో కార్యం జరగబోతుంది అనేది దృష్టిలో ఉంచుకోవడమే మనం చేయాల్సిన పని. జరుగుతూ ఉన్నదానికి కారణమేదో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా ఆచార్యులు తెలియచేస్తూ ఉన్నారు. అలా బయలుదేరారు. కైలాసం నుంచి బయలుదేరి ఆ బయలుదేరిన విషయం కూడా కుమారస్వామికి తెలిసింది. తెలిసి ఏం చేశాడు, వాళ్ళు వస్తున్నారన్న విషయం విని ఆ ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు మరలా ఇంకెక్కడున్నాడా అని మళ్ళీ వెతుకుతూ ఉన్నారు. కుమారస్వామి కూడా ఆ ప్రదేశాలు వస్తున్నారని తెలిసి మారిపోతూ ఉన్నాడు. ఇలాగ తిరుగుతూ మనం చేసుకున్న పుణ్యమేమో శ్రీశైలం అనే ప్రదేశానికి రావడం తటస్థించింది. అప్పుడు కుమారస్వామి తల్లిదండ్రులు ఇద్దరు కలుసుకున్నారు.
ఎందుకో పార్వతీ పరమేశ్వరులకు అమితానందం కలిగింది. ఆ ప్రదేశంలోకి అడుగిడగానే, కుమారస్వామిని దర్శించగానే ఇద్దరి ఆనందం హృదయాలు పెళ్ళుబికినట్లయిపోయింది. దాంతో పార్వతీ పరమేశ్వరులకు ఆనందం కలిగి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడే ఉండిపోదాం, స్థిర నివాసం ఏర్పరచుకుందాం అని ఇద్దరు అనుకున్నారు. అయినా సరే కైలాసం వెళ్ళాలి కాబట్టి అమావాస్య నాడు పరమేశ్వరుడు శ్రీశైలంలో ఉండేటట్లు, పౌర్ణిమ రోజు అమ్మవారు తప్పనిసరిగా శ్రీశైలంలో ఉండేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అంటే నెలలో 30 రోజులు అక్కడే ఉంటారు. కానీ ఈ 2 తిథులు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ అక్కడ విశేష దర్శనాలు కలిగిస్తూ ఉన్నారు అని శ్రీశైలంలో మల్లికార్జున గాథ శివపురాణంలో చక్కగా తెలియజేస్తున్నారు. అక్కడ ఉండే స్వామివారికి మల్లికార్జునుడు అని పేరు వచ్చింది. అక్కడ ఉండే అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు శివపురాణంలో వివరంగా చెప్పారు. పుత్ర ప్రేమ కోసం వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు వచ్చిన భక్తులను కూడా ఈ పుత్ర ప్రేమతో చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత సులభంగా పిల్లలకు వరాలనిస్తారు, అలాగే భక్తుల కోర్కెలు తీరుస్తూ వస్తున్నారు అని శివపురాణం ద్వారా తెలుస్తూ ఉంది. అనుభవంలో కూడా చాలామందికి ఇలాంటి అనుభవంగా తెలుస్తూ ఉన్నాయి, అనుభవించే చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆచార్యులు శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీగిరి మల్లికార్జున స్వామి, ఈ మహాలింగం రూపంలో వెలసినటువంటి మల్లికార్జున స్వామి శివాలింగితం, పరమేశ్వరుణ్ణి పార్వతీ అమ్మవారు ఆలింగనం చేసుకొని ఉన్నటువంటి శివాలింగితమైన శివలింగం, ఇక్కడ మహాలింగం ఇక్కడ ఉంది. మల్లికార్జున శివలింగం. మల్లికార్జున అనే పేరు స్వారస్యంతో చూస్తే దాని లోతైన అర్థాన్ని మనకు వివరిస్తున్నారు. మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చింది? మల్లె తీగతో చుట్టబడినటువంటి తెల్ల మద్ది అనేది స్ఫురిస్తుంది. అర్జున అంటే తెల్ల మద్ది చెట్టు అని అర్థం. మల్లిక అంటే మనకు తెలిసినట్లుగానే మల్లె తీగ. ఈ మల్లె తీగ చుట్టుకొని ఉన్నటువంటి తెల్ల మద్ది అనేటటువంటి అంశం మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జునుడు అనే పేరుకు ఈ అంశం చక్కగా లోపల స్ఫురిస్తూ ఉంది. ఆ స్ఫురించిన అంశాన్ని తీసుకొని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. సహజంగా మల్లె తీగ సాయంకాలంలోనే పుష్పిస్తుంది కదా. వికసించిన పుష్పం, ఆ వికసించిన మల్లె పువ్వు అందము, ఆ సువాసన అది ఒకచోట ఉండేది కాదు, 4 దిశలకు చక్కగా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ మల్లె పూలను కోసుకొని కొన్ని పూలు దేవుడి పాదాలకు సమర్పణ చేస్తూ ఉంటారు. కొంతమంది తలలో పెట్టుకోవడం, కొంతమంది మరుసటి రోజుకు దాచుకోవడం, కొంతమంది చెవులో పెట్టుకోవడం, అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. గత కాలంలో ఇలా పెట్టుకునేవారే ఎక్కువ. అలాగే వికసించిన పుష్పం చుట్టూ తుమ్మెద తిరుగుతూ ఉంటుంది కదా. అలాగే కొంతమంది భోగలాలసతో ఉన్నటువంటి వాళ్ళు మెడలో కూడా అలంకరించుకొని ఉంటారు. అసలు మల్లెపూల వాసన, మల్లెపూలు నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్పుకోవచ్చు. అలాంటి మల్లె తీగతో చుట్టబడి ఉండే తెల్ల మద్ది చెట్టులాగా పార్వతీ అమ్మవారితో ఆలింగనం చేసుకోబడినటువంటి ఆ మహాలింగం శ్రీశైలంలో ఉన్నది
అని ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి నిరూపణ చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని అందిస్తూ ఉన్నారు ఆచార్యులు. ఇది మనం గమనించుకోవాలి. దానికి తగ్గట్లుగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సంధ్యారంభ విజృంభితం. మల్లె పువ్వు సాయంత్రమైనంత మాత్రం ఇంతైతేనే, సాయంత్రం అయితేనే వికసిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. మల్లికార్జున మహాలింగం కూడా సాయంకాలం అవుతూనే తాండవ నాట్యంతో విజృంభిస్తూ ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. శృతిశిర స్థానాంతరాధిష్ఠితం. ఈయన కూడా శృతి శిరస్సులు అంటే వేదాల యొక్క శిరస్సులు అంటే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులను వ్యాఖ్యానం చేసేటటువంటి మరికొన్ని స్థానాల్లోనూ ఈ పరమేశ్వర తత్వం అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఉపనిషత్తు వాక్యాలు ఏమైతే చెప్పాయో ఆ తత్వజ్ఞానంతో మాత్రమే తెలియబడుతూ ఉంటాడు పరమేశ్వరుడు. ఈ మల్లికార్జున మహాలింగం తత్వం మనకు వేదాంత జ్ఞానం ద్వారా తప్పితే వేరే విధంగా తెలిసినా అది నిలవదు, సరైంది కాదు. వేదాంత జ్ఞానం ద్వారా తెలిస్తేనే అది తత్వజ్ఞానం అవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా నిరూపణ చేస్తున్నారు. సప్రేమ భ్రమరాభిరామ మసకృత్. మల్లెపూ చుట్టూ సహజంగా అందరికీ తెలిసిన విషయం, తుమ్మెదలు తిరుగుతూ ఉన్నట్లుగా అమ్మవారు మహాలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ప్రేమతో కూడినటువంటి ఆలింగనం చేసుకోవడం వల్ల చాలా సుందరంగా కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మంచి వాసనలతో తెలుస్తూ ఉన్నట్లుగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి సత్కర్మ వాసనల ద్వారా ఈ మల్లికార్జున మహాలింగం శోభిల్లుతూ ఉంది. ఇది తెలియాలి. బాహ్యంలో మల్లె చెట్టు మంచి వాసన వస్తుంది, అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి సత్కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ మహాలింగం అనేది శోభిల్లుతూ ఉంది. పూర్వజన్మలో మంచి సత్కర్మలు చెయ్యకపోయి ఉంటే ఆ శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని చూడటం అనేది ఉండనే ఉండదు. ఒకవేళ చూసినా అనుభూతిని మాత్రం అందుకునే స్థాయిలో అసలే ఉండదు. కాబట్టి ఆ మహాలింగాన్ని మంచి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం, ఆ మహాలింగాన్ని అనుభవించాలి అంటే మంచి మనస్సులు కలిగినటువంటి మానవులు, మంచి మనస్సులు కలిగిన మహర్షులు, మంచి మనసున్న దేవతలు అందరి చేత పూజింపబడేది ఈ మహాలింగం, మల్లికార్జున మహాలింగం. మంచి మనస్సు, మంచి సంస్కారాలు, మంచి సాధనతో కూడినటువంటి శమదమాదులు లేదా మంచి యమ నియమాలు ఇవన్నీ మంచి మనసులతో లేకపోయినట్లయితే ఈ మహాలింగం అనేది కళ్ళకు సరిగ్గా కనపడదు. ఒకవేళ కనపడినా మనస్సులో నిలబడదు, గుర్తురాదు. మళ్ళీ స్ఫురణ చేసుకోవడానికి గుర్తురాదు, నిలబడదు మనస్సులో. కాబట్టి గుణావిష్కృతం. కాబట్టి ఈ గుణాల ద్వారా ఈ మల్లికార్జున మహాలింగం ఆవిష్కృతమైతే గుణాల ద్వారా ఆవిష్కృతమవుతుంది. ఈ గుణాలతోటి ఆవిష్కృతమైతే ఏమవుతుంది? ఏ గుణాలు? ఏ గుణాలు అంటే మంచి గుణాలు, మంచి సాధన చతుష్టయం, మంచి నియమాలు, ఇలాంటివన్నీ కూడా మంచి గుణాలతోటి ఈ మల్లికార్జున మహాలింగం అనేది ఆవిష్కృతమవుతుంది, మనకు దర్శనమవుతుంది. అటువంటిది లేని వాళ్ళకి దర్శనం కాదు, ఒకవేళ దర్శనమైనా నిలవదు అనేది మనకి చెప్తున్నారు ఆచార్యులు. ఇంకా ఏమంటున్నారు? సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం అంటున్నారు. అటువంటి మల్లె తీగ అలుముకున్న తెల్ల మద్ది చెట్టు లాంటి ఆ మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను అని ఆచార్యులు ఆనందంగా చెప్తున్నారు. ఆ స్తోత్రాన్ని ఆ స్థానంలోనే
ఈ శివానంద లహరి స్తోత్రాన్ని రచన చేశారు. ఈ శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని సేవించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది శివపురాణం చాలా చక్కగా చెబుతుంది. ఆ మల్లికార్జున మహాలింగాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తప్పనిసరిగా పోతాయి. ఇంకా కోరిన కోరికలన్నిటికీ ఫలితాలు అందుకోగలుగుతారు. ఇంకా అంతవరకు ఉన్న కష్టాలన్నీ దూరంగా పారిపోయినట్లుగా పోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లా దర్శించినటువంటి వాళ్లకు నరక బాధలు అసలే ఉండవు. అంటే ఏంటి నరక బాధలు అంటే? ఇప్పుడు మళ్ళీ మాతృగర్భం నుంచి పుట్టడం అనే కష్టాన్ని జనన మరణ చక్రంలో పడవు, మళ్ళీ నీకు జన్మ ఉండదు అనే విషయాన్ని తేల్చి చెప్తున్నారు. అంతేనా? ముక్తి కోసమేనా అక్కడికి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళి ముక్తి కోసమేనా అంటే అదొక్కటే కాదు. ఇక్కడ జన్మ తీసుకుని వచ్చావు కదా, నన్ను దర్శించావు కదా, అప్పుడు నీకు ఇంకా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ఆరోగ్యం సమస్థితి అనేది నీకు తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఇది కాక మంచి కోరికలైతే తప్పనిసరిగా కలిగి తీరుతాయి, ధర్మమైన కోరికలు అనే విషయంలో ఏ సందేహము అక్కర్లేదు అనే విషయాన్ని చక్కగా నొక్కి వక్కాణిస్తున్నారు ఆచార్యులు. ఇంకా ఏమంటున్నారు? సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం అన్నారు కదా. దర్శనంతో మాత్రమే కాదు, ఇన్ని సమకూర్చుతూ ఉంటే ఈ మహాలింగాన్ని ఒక దర్శనమే సరిపోక ఇంకా సేవ కూడా చేసినట్లయితే ఎంత ఫలితమో కదా. ఇంకా చెప్పని అవసరమే లేదు ఆ ఫలితాల గురించి. ఆనంద తాండవం చేస్తున్నటువంటి వేదాంత ప్రతిపాద్య ఉపనిషత్తు వాక్యాలలో చెప్పినటువంటి అమ్మవారు తత్వజ్ఞాన స్వరూపిణి అయినటువంటి, అమ్మవారిచే ఆలింగనం చేసుకోబడినటువంటి, సద్వాసనల ద్వారా తెలియబడేటటువంటి, సగుణ రూపంలో వాసుకుని ఆభరణంగా కలిగి ఉన్నటువంటి, మంచి మనసున్న మానవుల ద్వారా, మహర్షుల ద్వారా, అలాగే దేవతల ద్వారా కూడా పూజింపబడేటటువంటి ఈ పరమేశ్వర తత్వాన్ని ఈ శ్లోకంలో ఈ శ్రీశైల మల్లికార్జున మహాలింగం అనేటటువంటి లింగాన్ని ఎంత అద్భుతమైనటువంటి భావనను దర్శించినా, సేవ చేసినా కొంత అర్హత ఉండాలి సాధకుడికి. ఆ అర్హత ఉన్నవాడు దర్శించగలుగుతాడు. కనిపించిన వాడికి మోక్షమే, ఆ స్థానంలో అడుగు పెట్టారు అంటే మోక్షమే అనే స్థితిని ఎంతో ఆచార్యులు విశ్వాసంతో ఆయన అనుభవించి, సేవించి, దర్శించి, మన చేత ఈ స్తోత్రాన్ని పలికించి, ఆ భావనను మనకు అందించి మన జన్మను చరితార్థం చేస్తూ ఉన్నారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమః శివాయ.